Good morning, everyone. So today, come to the problems. IITJ circuits, a few problems. Come to the first problem. A circle touches the y-axis at the point 0, 4 and passes through the point 2, 0. Then which of the following line is not a tangent to this circle? So the circle touches the y-axis at the point 0, 4 అన్నారు కాబట్టి సొల్యూషన్ లో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ touching y-axis touches y-axis at 0, 4 is ఏందో ఫార్ములా x minus 0 whole square plus y minus 4 whole square plus some lambda into x equal to 0. That implies దీన్ని సింప్లిఫై చేస్తే మీరు x square plus y square plus lambda x minus 8y plus 16 equal to 0. దీన్ని 1 అనుకోండి. ఒకవేళ ది సర్కిల్ passes through the point 2, 0, that means the point 2, 0 lies on 1. So given circle 1 passes through 2, 0. కాబట్టి substitute 2, 0 instead of x and y in 1. ఫస్ట్ ఈక్వేషన్ లో x, y అనే చోట 2, 0 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేశారనుకోండి అంటే మనకి ఇప్పుడు ఎంత వస్తుంది 4 plus 0 plus 2 lambda minus 0 plus 16 equal to 0. సో డైరెక్ట్ గా సింప్లిఫై చేస్తే lambda equal to -10. ఈ lambda -10 దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి 1 లో. therefore from 1 x square plus y square minus 10x minus 8y plus 16 equal to 0. ఈ మనకి ప్రస్తుతం సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు దీనికి సెంటర్ c ఈక్వల్ టు -g, -f. ఇక్కడ g అంటేనేమో -5, f అంటేనేమో -4. కాబట్టి సెంటర్ g అంటే -c -f దట్ ఈక్వల్ టు 5, 4. సెంటర్ c వచ్చింది. తర్వాత రేడియస్ r ఈక్వల్ టు తెలిసిందే √g² ప్లస్ f² -c. ఇక్కడ 16 ఏమో c వాల్యూ దట్ ఈక్వల్ టు రేడియస్ వాల్యూ ఎంత మనకి సింప్లిఫై చేస్తే 5 వస్తుంది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ 4 లైన్స్ లో ఏది మనకి సర్కిల్ కి టాంజెంట్ కాదు అన్నాడు. among these 4 lines which one is the not a tangent to the circle? కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఫస్ట్ లైన్ లేదా ఫస్ట్ L1 టాంజెంట్ లైన్ అంటే ఏంటి? ఒక లైన్ టాంజెంట్ లైన్ చెప్పాలంటే దాని మీద పాయింట్ కి సెంటర్ కి ఈ లైన్ కి మధ్య డిస్టెన్స్ రేడియస్ కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఒక్కొక్క లైన్ కి సెంటర్ నుంచి ఆ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఆ రేడియస్ ఎంత రావాలి? 5 రావాలి. ఓకే, ఫ్రమ్ ఫర్ ద లైన్ L1 ఇంతకు లైన్ L1 ఏంటిది 3x + 4y -6. కాబట్టి 3x + 4y -6 ఇది L1 ఈక్వల్ టు 0. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ C టు దిస్ లైన్ ఈస్ mod 15 3 × 5 plus 4 × 4 16 -6 by √5² plus 4² అంటే 9 plus 16. దీన్ని సింప్లిఫై చేయండి. చేస్తే మనకి డైరెక్ట్ గా 5 వస్తుంది అంటే రేడియస్ r. కాబట్టి టాంజెంట్ లైన్ ఇది ఆప్షన్ కాదు. వాడు నాట్ ఏ టాంజెంట్ అన్నాడు ఫ్రమ్ ద లైన్ L2. ఈసారి సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 3x - 4y -24 ఈక్వల్ టు 0. 3x - 4y -24 ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కున్నారు అనుకోండి 15 -16 ఇక్కడ నుంచి ఎక్కడికి -24 హోల్ డివైడెడ్ బై √9 + 16 దట్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే మళ్ళీ ఇది కూడా 5 వస్తుంది మనకి రేడియస్ r. తర్వాత థర్డ్ లైన్ వెరిఫై చేసుకుంటే థర్డ్ లైన్ ఏంటిది మనకి ఇచ్చింది 4x - 3y + 17 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ లైన్ కి ఈ సెంటర్ కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రేడియస్ 5 కి ఈక్వల్ అవ్వాలి. అయితేనేమో టాంజెంట్, అవ్వకపోతే నాట్ టాంజెంట్. సో L3 ఈక్వల్ టు మళ్ళీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత వస్తుంది మనకి 20 - 12 + 17 బై డైరెక్ట్ గా 225 × 5 దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి థర్డ్ పాయింట్ కూడా 5 దట్ ఈక్వల్ టు r. ఈ తర్వాత ఫర్ ద లైన్ L4 లైన్ 4 ఏంటి మనకి 4x + 3y - 8 ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుకోండి సెంటర్ నుంచి ఇక్కడికి మళ్ళీ 20
plus 12 minus 8 by root of 9 plus 16 అంటే root 25 అంటే 5 that equal to ఇది 24 20 plus 1 24 24 by 5 not equal to r. సో మనకి ఇచ్చిన వాటిల్లో ఈ 4 లైన్స్ లో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఈ మూడు కూడా దీస్ 3 లైన్స్ ఆర్ సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది 3 లైన్స్ ఈజ్ రేడియస్ ఆర్ కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ మూడు ఏమవుతాయంటే టాంజెంట్స్. బట్ ఫర్ ద ఫోర్త్ లైన్ the perpendicular distance from the center to this line is not equal to the radius. Therefore, this fourth line is not a tangent. Is not a tangent. So option 4. Okay. Now come to problem 2. The equation of side BC of triangle ABC is x plus 5 equal to 0. If minus 3 comma 2 is the orthocenter of triangle ABC, the point where the altitude through capital A meets the circumcircle of the triangle అని చెప్పాడు. ఓకేనా. సో ఇది కోఆర్డినేట్ సిస్టమ్. వాడు ఇచ్చిందేంటి ఈక్వేషన్ ఆఫ్ ట్రయాంగిల్ బీసీలో అదే ట్రయాంగిల్ ఏబీసీలో బేస్ బీసీ ఏమి ఇచ్చాడు ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే దీని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత -5 కోఆర్డినేట్ -5 అయితే ఇది ఎక్స్ ఈక్వల్ టు -5 లైన్. ఓకే ఇది ఎక్స్ ఈక్వల్ టు -5 లైన్. ఇది బీసీ అంటే బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఏ థర్డ్ వర్టెక్స్ సకరే అనుకోండిగా ఇది క్యాపిటల్ ఏ. ఓకేనా. ఇప్పుడు -3 కామట్ ఇస్ ఆర్థో సెంటర్ అన్నాడు. ఓకే -3 కామట్ ఆర్థో సెంటర్ తర్వాత ది ఆల్టిట్యూడ్ పాసింగ్ త్రూ క్యాపిటల్ ఏ అన్నాడు. కాబట్టి మనకు ఆల్టిట్యూడ్ ఏ నుంచి వెళ్ళాలి. ఏ నుంచి వెళ్ళాలి అంటే ఇక్కడ ఆల్టిట్యూడ్ మనకి ఏమవుతుంది హారిజంటల్ లైన్ అవుతుంది. ఆల్టిట్యూడ్ హారిజంటల్ లైన్ అవుతుంది ప్లస్ హారిజంటల్ ఆర్థో సెంటర్ నుంచి వెళ్తుంది. ఆల్టిట్యూడ్ పాసింగ్ త్రూ ఆర్థో సెంటర్ కాబట్టి ఈ లైన్ ఏమవ్వాలి ఇదేమో హారిజంటల్ లైన్ పైగా -3 కామట్ ఆర్థో సెంటర్ ఆల్టిట్యూడ్ ఆర్థో సెంటర్ నుంచి పాస్ అవుతుంది. కాబట్టి దీనిలో నాకు y కోఆర్డినేట్ ఎంత 2 కాబట్టి ఈ హారిజంటల్ లైన్ ఈక్వేషన్ అంటే y ఈక్వల్ టు 2. ఈ హారిజంటల్ లైన్ అంటే ఆల్టిట్యూడ్. దేర్ఫోర్ ది ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ ఈస్ y ఈక్వల్ టు 2 అండ్ వాడు ఇచ్చినట్టు ఈ 4 పాయింట్లు ఈ 4 పాయింట్లో ఒక పాయింట్ మనకు కావాల్సిన ద పాయింట్ అన్నాడు. ఆ పాయింట్ ఆల్టిట్యూడ్ మీద ఉండాలి అన్నాడు. సో ఆల్టిట్యూడ్ మీద ఉండాలంటే y కోఆర్డినేట్ ఎంత ఉండాలి 2 ఉండాలి. ఇఫ్ ద పాయింట్ షుడ్ లైస్ ఆన్ దిస్ ఆల్టిట్యూడ్ ద y కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ 2. కాబట్టి ఇన్ని ఇచ్చిన 4 ఆప్షన్స్ లో y కోఆర్డినేట్ 2 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఇట్ వాస్ ద ఆప్షన్. ఓకే సో 7, -2 is our required point. Sorry 7, +2 is our required point. Okay.
Come to problem 4. If the tangent at the point P on the circle x square plus y square plus 6x plus 6y equal to 2 meets the straight line 5x minus 2y plus 6 equal to 0 at the point Q on the y-axis. అంటే ఈ సర్కిల్ మీద P అనే పాయింట్ నుంచి గీసిన టాంజెంట్ వాడిచిన స్ట్రైట్ లైన్ని Q అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, మీట్ అవుతుంది. అది కూడా ఎక్కడ? y-axis మీద. ఓకే, సో గివెన్ సర్కిల్ x square plus y square plus 6x plus 6y minus 2 equal to 0. దీని నుంచి ఇక్కడ g వాల్యూ 3, f ఈక్వల్ టు 3. కాబట్టి సెంటర్ c ఈక్వల్ మైనస్ g మైనస్ f అండ్ రేడియస్ స్మాల్ r ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అంటే ప్లస్ 2. దీని నుంచి మనకి రూట్ వాల్యూ ఎంత వస్తుందంటే 2√5 r ఈక్వల్ టు. ఓకే, గివెన్ లైన్ ఈజ్ 5x minus 2y plus 6 ఈక్వల్ టు 0. పాయింట్ P నుంచి ఈ సర్కిల్ గీసిన టాంజెంట్ ఈ స్ట్రైట్ లైన్ని y-axis దగ్గర Q అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో నౌ యూఆర్ గోయింగ్ టు ఫైండ్ ద పాయింట్ y అండ్ y-axis. Q పాయింట్ కనుక్కోవాలి. ఫర్ ద పాయింట్ Q ఇన్ y-axis పుట్ x ఈక్వల్ టు 0. నాకు y-axis పాయింట్ కావాలంటే x ఈక్వల్ టు 0 తీసుకోండి. అప్పుడు మైనస్ 2y ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో దీని నుంచి y ఈక్వల్ టు 3. దేర్ ఫర్ ద పాయింట్ Q ఈక్వల్ టు 0, 3. Why? Because Q is lies on y-axis and hence x coordinate is 0. ఇక్కడ Q ఇక్కడ 0, 3 వచ్చింది కాబట్టి వాడు అడిగిందండి therefore the length of tangent PQ equal to root of QC square minus R square. ఓకే, సో therefore QC ముందు కనుక్కుందాం. Q పాయింట్ ఏమో 0, 3, ఇదేమో x1, y1 అనుకోండి. తర్వాత C పాయింట్ ఏమో -3, -3, ఇదేమో x2, y2. అంటే రూట్ ఆఫ్ QC పాయింట్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. x1, y1 0, 3, x2, y2 ఏమో C పాయింట్ -3, 3. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేది 3√5. దేర్ఫోర్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్ PQ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టాంజెంట్ PQ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ QC స్క్వేర్ మైనస్ R స్క్వేర్ దట్ ఈక్వల్ టు QC 3√5. సో 3√5 హోల్ స్క్వేర్ మైనస్ రేడియస్ R ఏమో 2√5. 2√5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 9 into 5 అంటే 45 minus 4 5s are 20. That equal to √25. That equal to 5. It was the answer. Now come to problem 5. If a greater than 2, b greater than 0, then the positive value of m for which y equal to mx minus b into root of 1 plus m square is a common tangent to x square plus y square equal to b square and x minus a whole square plus y square equal to b square is. For this problem it is difficult to type, that's why I wrote it. Okay, ఈ ప్రాబ్లం కి కొంచెం రాయడం ఇబ్బందికరంగా ఉంటుంది, అందుకని చెప్పి నేను దీన్ని రాస్తున్నాను. Now come to the solution. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే he given this is y equal to mx minus b into root of 1 plus m square. This line is common tangent to this circle and this circle. First circle is, for example, s equal to s1 equal to s equal to x square plus y square equal to b square. ఇదేమో s equal to 0 అనుకోండి. Second one is s dash equal to 0 అనుకోండి. Okay, so another one is s dash equal to this circle. x minus a whole square plus y square equal to b square. So given line is a common tangent to both the circles, this one and this one. It is s, it is s dash. Okay. Now here the line y equal to mx minus b into root of 1 plus s square is a tangent to us s dash equal to 0. We have the length of the perpendicular, that means సెంటర్ నుంచి ఇప్పుడు ఎస్ డాష్ ఉన్నారు, దీని సెంటర్ ఏంటి? సెంటర్ సి ఈక్వల్ టు a, 0. ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఈ లైన్ కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దాని రేడియస్ కి ఈక్వల్ అవ్వాలి, అవునా? ఇప్పుడు ఈ సర్కిల్ కి రేడియస్ ఏంటి? r ఈక్వల్ టు b. ఈ సర్కిల్ కి సెంటర్ a, 0, రేడియస్ r ఈక్వల్ టు b. కాబట్టి ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఈ లైన్ y ఈక్వల్ mx minus b into root of 1 plus m square, దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి? r కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, కాబట్టి therefore radius b equal to లేదా radius b equal to the perpendicular distance between C
అంటే a comma 0 and the line y equal to mx minus b into root of 1 plus m square, that is mx y తీసుకొచ్చేయండి మైనస్ y మైనస్ b into root of 1 plus m square equal to 0. ఇదే లైన్ ఇలా మార్చుకున్నాం. ఇప్పుడు ఈ లైన్కి ఈ a కామా 0 అంటే సెంటర్, ఈ సెంటర్కి ఈ లైన్కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నాకు రేడియస్కి ఈక్వల్ అవుతుంది. రేడియస్ ఇక్కడ ఏంటి b. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, mod ax1 plus b/1 plus c by root of a square plus b square. ఇక్కడ x1 కామా y1 అంటే a కామా 0. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, mod ma minus b into root of 1 plus m square by root of 1 plus m square equal to b. అది ఆ bని ఇక్కడ రాసాం. implies, ఓకే, దట్ implies దీని నుంచి ma ఈక్వల్ టు b into root of 1 plus m square, ఈ మైనస్ తీసుకొస్తే ప్లస్ b into root of 1 plus m square. దట్ implies ma ఈక్వల్ టు 2b into root of 1 plus m square. దట్ implies దీని నుంచి m ఈక్వల్ టు, లేదా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, m స్క్వేర్ a స్క్వేర్ ఈక్వల్ టు 4b స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయండి ఇక మొత్తాన్ని. దట్ ఇంప్లైస్ m స్క్వేర్ a స్క్వేర్ ఈక్వల్ టు 4b స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ m స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఆ m స్క్వేర్ తీసుకొస్తే m స్క్వేర్ a స్క్వేర్ మైనస్ 4b స్క్వేర్ m స్క్వేర్ ఈక్వల్ టు 4b స్క్వేర్. దట్ ఇంప్లైస్ m స్క్వేర్ కామన్ తీస్తే a స్క్వేర్ మైనస్ 4b స్క్వేర్ ఈక్వల్ టు 4b స్క్వేర్. దట్ ఇంప్లైస్ m స్క్వేర్ ఈక్వల్ టు 4b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ 4b స్క్వేర్. That implies m equal to 2b by root of a square minus 4b square. It is the solution. Okay.